ఇక సైతాన్ మానవ శరీరంలో రక్తంలో కూడా దూరి ప్రవేశించగలుగుతాడు అని ప్రవక్త ముహమ్మద్ అస్సలం గారు చెప్పడం జరుగుతుంది. ఖురాన్లో కూడా ఈ యొక్క విషయం చెప్పడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ అస్సలం గారి వెంట కూడా ఒక సైతాన్ ఉన్నాడు, మరి దైవదూత ఉన్నారు. ఆ యొక్క సైతాన్ని ప్రవక్త ముహమ్మద్ అస్సలం గారి వద్ద కలమా చదివాడు అని ప్రవక్త ముహమ్మద్ అస్సలం గారు చెప్పారు. ఒక జిన్ను ఒక సైతాన్ కూడా ప్రతి మనిషి వెంట ఉంటారు, అలానే ప్రవక్త ముహమ్మద్ అస్సలం గారి వెంట కూడా ఉన్నారు. మరి ప్రవక్త ముహమ్మద్ అస్సలం గారి వెంట ఉన్నటువంటి ఆ యొక్క జిన్ను మరియు అదేవిధంగా సైతాన్ మరియు దైవదూతల పేర్లు ఏమిటంటే, ఒకరి పేరు వస్వాస్, రెండవ పేరు రెండవ వారి పేరు ముల్హిం. వస్వాస్ ఒకరి పేరు, ముల్హిం ఇంకొకరి పేరు. ఇలా ప్రవక్త ముహమ్మద్ అస్సలం గారి వెంట ఉన్న ఈ యొక్క దైవదూత మరియు జిన్నుల యొక్క పేర్లు అవి. ఇకపోతే బిడ్డ పుట్టినప్పుడు సైతాను ప్రతి ఒక్కరిని టచ్ చేస్తాడు, టచ్ చేసినప్పుడు ఏడుస్తారని. కానీ మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారు, యేసుక్రీస్తు గారు పుట్టినప్పుడు మాత్రం సైతాను ఆయన టచ్ చేయలేకపోయారు అని ఇది దేవుడి తరపున జరిగినటువంటి సంఘటనగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక సైతాను సింహాసనం నీటిపైన ఉంటుంది. సైతాను సింహాసనం నీటిపైన ఉంటుంది. ఇబ్లిస్ లేదా లూసిఫర్ ఈ యొక్క మొదటి సైతాన్ పేరు. ఈ యొక్క సైతానికి సైన్యం కూడా ఉంది. ఇది అల్లా ప్రళయ దినం వరకు దానికి ఇచ్చినటువంటి అవకాశం అన్నమాట. మరి ఈ యొక్క ఇబ్లిస్ అసలు సైతాను నీటిపైన ఉన్నటువంటి సింహాసనం పైన కూర్చొని ప్రతిరోజు తన సైన్యాన్ని ప్రజల్లోకి పంపిస్తూ ఉంటాడు. ఇలా ప్రతిరోజు తన యొక్క సైన్యం ఈ యొక్క తిరిగి మళ్ళీ ఈ యొక్క ఇబ్లిస్ లేదా లూసిఫర్ దగ్గరికి వచ్చి, నేను ఏ రోజు ఈ కార్యం చేశాను, ఈ కార్యం చేశాను, ఈ కార్యం చేశాను అని చెప్తాను. ఇలా నేను వేరే వాళ్ళకి గొడవలు పెట్టాను, తగాదాలు పెట్టాను, దొంగతనం చేపించాను, లేదా వారి హక్కులు నెరవేర్చకుండా వారిని ఆపాను, లేదా వారికి మద్యం అలవాటు చేశాను, తాగడం లేదా ఇంకేదైనా ఇటువంటి చెడు పనులకి పాపాలకి గురి చేశాను అని చెప్పి అంటే, నువ్వంత పెద్ద గొప్ప కార్యం ఏం చేయలేదు, నువ్వంత గొప్ప కార్యం ఏం చేయలేదు అని వారితో చెప్తూ ఉంటుంది. కానీ ఎవరైతే నేను భార్యాభర్తలను విడగొట్టాను, వారు తలాక్ తీసుకున్నారు, వారు కులా తీసుకున్నారు, లేదా వారు విడాకులు అయిపోయారు, లేదా వారు చంపుకున్నారు, ఇలా భార్యాభర్తలను ఎవరైతే విడగొట్టారో అటువంటి జిన్నులని, అటువంటి సైతానులని ఈ యొక్క పెద్ద సైతాన్ ఇబ్లిస్ లేదా లూసిఫర్ వారిని దగ్గరకు తీసుకొని వారికి ఆలింగనం లేదా వారికి కౌగిలింత ఇచ్చి వారిని నువ్వు షబాష్, నువ్వు అసలు నా సైనికుడు అంటే అని అటువంటి వారిని మెచ్చుకోవడం, వారికి బిరుదులు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇలా ప్రతిరోజు జరుగుతుందంట. అందుకే భార్యాభర్తలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి అనేక రకాల సైతాన్ యొక్క వసవసాలు ఏర్పడి మనకి ఏ విధంగానైనా సరే విడగొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటుంది.